ఈరోజు వచ్చేసి నేను రికార్డ్ చేస్తున్న డేట్ January 1st. సో ఈ రోజు మొత్తం కూడా నేను ఏమేమి చేస్తానో నేను వీడియోలో అయితే చూపిస్తాను. ఇట్స్ అ క్యాజువల్ వ్లాగ్ బట్ మోర్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి. సో నైట్ మేము పడుకునే లోపు 2 అయిపోయింది అండ్ నౌ ద టైమ్ ఈజ్ 8:30. 8 o'clock లేచాను నేను. సో కాస్త అట్లా ఫ్రెష్ అయిపోయాను అనమాట, వాయిస్ పోయింది. సో డోంట్ మైండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ 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 న్యూ ఇయర్. సో ఈ 24 జస్ట్ 24 నెంబర్ చేంజ్ అయ్యి 25 వచ్చేసింది అని కాకుండా ఇది మనకి 365 days ఆఫ్ బ్లాంక్ పేజ్ అనమాట. సో ఈ పేజ్ని మనకి ఇష్టం వచ్చినట్టుగా ఫిల్ చేసేసుకోవచ్చు. సో హోప్ ఎవ్రీ వన్ వాళ్ళ విజన్స్ అండ్ వాళ్ళ గోల్స్ని ఇయర్లో పెట్టుకున్నవి అచీవ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ నా గోల్ని కూడా నేను అచీవ్ చేయాలని మీరు కూడా కోరుకోండి. ఓకే, ఈరోజు అయితే నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. కాసేపు నాకు కొంచెం వర్క్ ఉంది, నేను కొంచెం వర్క్ చేసుకుని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నాకు ఎంత న్యూ ఇయర్ ఉన్నా, బర్త్డేస్ ఉన్నా, యానివర్సరీస్ ఉన్నా ఇంట్లో పనులు అయితే తప్పవు కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. బికాజ్ మిగతా పనులన్నీ కూడా మా వదిన వాళ్ళు చేస్తున్నారనమాట. మా వదిన వాళ్ళు వస్తే నాకు బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో అంట్లు తోమడం అవన్నీ వదిన చేస్తుంది. నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను, దోస చట్నీ. అండ్ నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఎప్పుడు వంట చేసినా కూడా ఏదో ఒక సీరియల్ ఆర్ మూవీ పెట్టుకొని అలా చూసుకుంటూ పని అయితే చేసుకుంటూ ఉంటాను. బికాజ్ అదే టైమే కదా నాకు గ్యాప్ దొరికేది మూవీస్ చూడడానికి కానీ, ఏదైనా చేయడానికి కానీ, రిలాక్స్ అవ్వడానికి కానీ. చాలా డేస్కి నేను ఇక్కడ ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బికాజ్ అక్కడ మా వదిని పట్టుకుందనమాట ఆద్యని. లేదు అంటే నేను తినేటప్పుడు ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది ఏదో ఒక విధంగా. బట్ ఈరోజు అయితే నేను చాలా ప్రశాంతంగా తినేసాను. బికాజ్ మా వదిన చూసుకుంటుంది. పిల్లలు ఎప్పుడైనా అంతే, తినేటప్పుడు అన్నీ గుర్తొస్తాయి పిల్లలందరికీ. మీకు కూడా అంతే కదా. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు కొంచెం ల్యాప్టాప్లో వర్క్ ఉన్నిందనమాట. సో నేను వర్క్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. అండ్ రీసెంట్గా ఇది మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చిన ల్యాప్టాప్. నాకు కొంచెం వర్క్స్ ఉన్నాయి అంటే ల్యాప్టాప్ తీసుకొని వచ్చారనమాట. సో ఇక్కడ నేను వర్క్స్ అయితే చేసుకుంటున్నాను. యాక్చువల్లీ న్యూ ఇయర్లో మాకు లాగిన్ అయితే లేదనమాట, హాలిడే ఉన్నింది. బట్ నాకు పర్సనల్ కొన్ని వర్క్స్ ఉంటే అదైతే చేసుకుంటూ ఉన్నాను. అండ్ కాల్ వస్తే కాల్ మాట్లాడుతూ ఉన్నాను. బికాజ్ ఈరోజు మా మావయ్య గారిది బర్త్డే అనమాట, 60th బర్త్డే. సో దాన్ని కొంచెం స్పెషల్గా చేద్దామని అయితే నేను ఫోన్ మాట్లాడుతున్నా డెకోర్ వాళ్ళతో అనమాట. మావయ్యది వచ్చేసి 60th బర్త్డే అనమాట. కొంచెం స్పెషల్గా ఉండాలి అని చెప్పి వేరే వాళ్ళతో డెకోర్ చేపిద్దాము, ఎప్పుడు మనం వద్దు, బికాజ్ మనం చేస్తే రెగ్యులర్గా ఉంటుంది, కొంచెం స్పెషల్గా యాడ్ చేద్దాము అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ కాంటాక్ట్ అయితే వచ్చింది. వీళ్ళు వచ్చేసి ఆరంభ డెకోర్స్ అనమాట. నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మౌనికతో మాట్లాడినప్పుడు, అంటే మౌనిక వచ్చేసి ఆరం డెకోర్స్ ని ఆర్గనైజ్ చేస్తుంది తనే అనమాట. తనతో మాట్లాడినప్పుడు డెకోర్కి ఎంత టైం పడుతుంది అంటే నేనేమనుకున్నాను, జనరల్గా అప్రాక్స్ 4 hours అట్లా పడుతుంది అనుకున్నాను. బట్ వాళ్ళు వచ్చేసి జస్ట్ ఒక ½ an hourలో చేసేసి వెళ్ళిపోయారు. నాకు ఇంత ఫాస్ట్ అయిపోతుందా అని నేను అనుకోలేదు. అండ్ వాళ్ళు బెలూన్స్ లాంగ్ లాస్టింగ్ గా ఉండి మంచిగా షైన్ ఉండడానికి ఈవెన్ స్ప్రేస్ అన్ని కూడా చేశారనమాట. మన హైట్ తగ్గట్టుగా స్టాండ్ అంతా కూడా ఆర్గనైజ్ చేసి బెలూన్ డెకరేషన్ అంతా చేశారు. అండ్ హియర్ గోస్ ద ఫైనల్ అవుట్పుట్. చాలా బాగా నచ్చింది. నేను ఎక్కువ కలర్స్ ని పెట్టలేదు. మావయ్య వచ్చేసి ఏజ్డ్ కాబట్టి దానికి తగ్గట్టుగానే నేను డెకోర్ అయితే చేపించాను అనమాట. అండ్ ఫైనల్ అవుట్పుట్ నాకు నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ వాళ్ళే తీసుకొని వచ్చి ఆర్గనైజ్ చేసి అండ్ వాళ్ళే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు. మనకు చేసేది ఏమీ లేదు. సో వాళ్ళది ఏమైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మా ఆద్యం ముస్తాబ్ అవుతుంది. మా వదిన నెయిల్ పెయింట్ వేసుకుంటుంటే నాకు కూడా కావాలి అని చెప్పి కూర్చొని వేసుకుంటుంది అనమాట. సో వీడొచ్చేసి దికుల్, మా చిన్నదిన వాళ్ళ కొడుకు అనమాట. చాలా డేస్ తర్వాత ఇంటికి వచ్చాడు, హాస్టల్లో ఉంటాడనమాట. సో అందుకని చెప్పి వాడితో నేను ముచ్చట్లు వేసుకుంటూ కూర్చున్నాను. ఇంకొచ్చేసి కేక్ కట్ చేపిస్తున్నాం అనమాట. మా మావయ్యకి ఇవన్నీ నచ్చవు, బట్ మా సంతోషం కోసం ఇవన్నీ చేయించుకుంటున్నాడు. Happy birthday to you. Happy birthday to you. Hey, what are you To you, my dear daddy. Happy birthday to you. Hey, you are going to
నువ్వు ఎందుకో కట్ చేస్తాడు మామయ్య, కట్ చేయమని చాకుతో నువ్వు కట్ చేయవా? హ్యాపీ బర్త్డే. మేము ఎంత కేక్ పెట్టినా మా మావయ్య అసలు తినరనమాట. ఎందుకంటే అందులో ఎగ్ వేసింటారేమో అని మా మావయ్య భయం. ఎగ్ తినరనమాట మా మావయ్య. మేము ఎగ్లెసే తెచ్చాము కేక్, బట్ ఈవెన్ దో మా మావయ్య అసలు తినరు కాబట్టి ఆయన వేసినా వేయకపోయినా తిననే అంటాడు బయట చేస్తే కేక్ని. అందుకే మేము జస్ట్ ఇట్లా ఫోటో కోసం పోజ్ ఇస్తున్నాం అనమాట. మీలో ఎంతమంది ఇలా చేస్తారు ఫోటో కోసం పోజ్ ఇవ్వడానికి? అందుకే నేను చాక్లెట్ పెడుతున్నాను మా మావయ్యకి. యాక్చువల్లీ నాకు మా అత్తయ్య లేరు, నాకు ఎవ్రీథింగ్ ఇంట్లో పెద్ద దిక్కు అంటే మా మావయ్యే. సో ఆయనకు మేము చాలా రెస్పెక్ట్ ఇస్తాం. అట్ ద సేమ్ టైం ఆయన డెసిషన్స్ని మేము తీసుకుంటాం. అండ్ మా మావయ్య కూడా మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను ఎప్పుడూ నా ఫ్యామిలీని ఇంత క్లోజ్గా నేను యూట్యూబ్లో చూపించలేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూపించడం. సో మనీ మా హస్బెండ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసారు. వీడు వచ్చేసి దిక్కులు అనమాట, మా చిన్నోదిన కొడుకు. బట్ మా పెద్దోదినకి పిల్లలు అయితే లేరు. మీరు చాలా మంది నాకు కామెంట్ అంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కూడా చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా చిన్నోదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ సెకండ్ అక్క అనమాట. తిను బాగా చలాకీ అండ్ ఈవెన్ దో బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ నాకు ఇద్దరు వదినలు కూడా చాలా ఫ్రెండ్లీ అండ్ మోర్ దెన్ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు, మోర్ దెన్ సిస్టర్స్ లాగా ఉంటాం మేము ముగ్గురం కూడా. తిను వచ్చేసి పెద్దోదిన అనమాట, మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క. సో మేము ఎప్పుడైనా సరే ఏ ఫంక్షన్ చేసినా మేము అందరం ఖచ్చితంగా కలుస్తాము. అండ్ మేమందరం కలవకుండా అది ఫంక్షన్ అవ్వని కూడా అవ్వదనమాట. మాకు వేరే రిలేటివ్స్ అండ్ వేరే ఫ్రెండ్స్ కూడా అవసరం లేకుండా మేము అంతా ఎంజాయ్ చేస్తాం. మేము అందరం కలిసాము అంటే ఈవెన్ నైట్స్ పడుకొని కూడా పడుకోము. మా హస్బెండ్ వాళ్ళు వచ్చేసి ముగ్గురు సిబ్లింగ్స్ అనమాట, ఇద్దరు అక్క వాళ్ళు అండ్ మా హస్బెండ్. సో వీళ్ళ ముగ్గురే అనమాట. మా హస్బెండ్ పేరు మనీ. అండ్ ఇక్కడే మేము ఇందాక వచ్చాము, కేక్ పెట్టాం కానీ బట్ ఫొటోస్ అయితే దిగలేదు, అందుకే మళ్ళీ వచ్చి ఫొటోస్ దిగుతున్నాము. సో ఆద్య వచ్చేసి చాలా అంటే చాలా ఏడ్చింది. బట్ బికాస్ తనకి హెల్త్ అంతగా బాగాలేదు, కోల్డ్ ఉన్నింది అనమాట 3-4 డేస్ నుంచి. బట్ అది క్యూర్ అవ్వట్లేదు, తనకు బాగా అనీజీగా ఉంది. అండ్ మోర్ ఓవర్ పిల్లలు ఎప్పుడైనా సరే ఏదైనా ఫంక్షన్ పెట్టుకున్నాము అంటే చాలా క్రాంకీ అయిపోతారు. ఇక్కడ ఆద్య కూడా అదే క్రాంకీలో ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు? కేక్ తింటున్నావా? చాక్లెట్ తింటున్నావా? చాక్లెట్ అది, లేదా షుగర్ ఫ్లవర్ ఏమో. మాయా అడ్డం జరుగు నువ్వు. మాయా హ్యాపీయా? సూపర్. ఆ డెకరేషన్ బాగుందా? నచ్చిందా డెకరేషన్? నీకేమైంది, నిద్ర వస్తుందా? వీడియో తీస్తున్నా, యూట్యూబ్లో పెడతా, కనీసం నవ్వన్నా నవ్వే. ఇద్దరు నన్ను వదిలేసి ఫొటోస్ దిగుతున్నారనమాట, అందుకే డిస్టర్బ్ చేయడానికి జస్ట్ అలా వీడియో తీస్తున్నా. హాయ్ చెప్పండి వీళ్ళిద్దరు మా అక్కలు అని చెప్పి అట్లా చెప్తున్నాను అనమాట. నేను కొంచెం డిస్టర్బ్ చేస్తున్నాను, నేను లేకుండా ఫొటోస్ దిగితే ఎట్లాగా? దమ్ బిర్యానీ ఎంజాయింగ్. బాగుందా? నైస్. హ్యాపీ న్యూ ఇయర్ ఆద్య. అది కేక్ పెట్టింది. దిక్కులు దారానే అదే పెడతాను కేకు. డాడీ పెట్టు. నాకు నువ్వు పెట్టుకో. సెలబ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. బట్ ఏ ఫంక్షన్ అయినా సరే మనం ఫొటోస్ దిగందే ఎట్లా అవుతుంది చెప్పండి, మెమరీస్ అన్ని కావాలి కదా. సో మనం రెడీ అయ్యేది అందుకే ఫొటోస్ అన్ని దిగామన్నమాట. ఎన్ని కావాలో అన్ని ఫొటోస్, సెల్ఫీస్ అన్ని దిగాము. బట్ ఆద్య ఫుల్ క్రాంకీ ఉంటే తను ఎక్కువ డిస్టర్బ్ చేయలేదు. అండ్ నేను మా హస్బెండ్ ఇట్లా కొంచెం ఫ్యామిలీ ఫొటోస్ అట్లాగా దిగామన్నమాట. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటారా? అంటే ఫ్యామిలీ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఇంకా నాలా మీరు కూడా ఉన్నారా? అయితే నాకు కామెంట్ చేయండి. నేనంతే, ఏ ఫంక్షన్ అయినా సరే నా ఫ్యామిలీ ఉంటే చాలు అని అనుకునేదాన్ని. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళు కూడా రావాల్సిందే బట్ మిస్ అయ్యారు. ఇది ఫోటో కాదు, వీడియో.
నేను మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ వేస్తాను, ఆన్సర్ చెప్పండి. కరెక్ట్ గా చెప్పాలి. నేనంటే మీకు ఎందుకు అంత ఇష్టం? మా సిస్టర్ లా ఉంటానని. సిస్టర్ లాగా ఉంటానని. ఇంకా ఆన్సర్ చెప్పరేంటి ఇద్దరు? ఇష్టం లేదని అంటే మా లవ్లీ మర్దల్. అసలు ఆన్సరే చెప్పలేదు లాస్ట్ కి. నేనంటే ఎందుకు ఇష్టం అంటే నేను చెప్తా. అంటే ఎందుకు ఇష్టమో కూడా నేనే నీకు చెప్తే నువ్వు నాకు మళ్ళీ తిరిగి చెప్తా వీడియోలో. ఇది ఎక్కడ న్యాయం మీరు చెప్పండి. ఇదేమన్నా న్యాయం? నేనే చెప్పుకోవాలి నా గురించి. మై లవ్లీ డార్లింగ్, మై లవ్లీ మా బ్రదర్ వాళ్ళ వైఫ్ అండ్ సిస్టర్స్ లాగా ఉంటాం మేమందరం. వదిన మరదలు లాగా ఉంటాం, సిస్టర్స్ లాగా ఉంటాం. నేను ఒక క్వశ్చన్ వేస్తా. మీరిద్దరు నాకు ఆడపడుచులే కదా. తిను బై ద వే తిను పెద్ద ఆడపడుచు అండ్ తను చిన్న ఆడపడుచు అనమాట. మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క చిన్న. మీకు ఒక క్వశ్చన్ వేస్తా. సో బయట ఆడపడుచులు అంటే చాలా మంది భయపెడతారు కదా, ఎందుకంటే టార్చర్ పెడతారు, కొంచెం అర్థం మొగుడని ఇట్లా అన్ని అంటారు కదా. మీరెందుకు ఏ రోజు కూడా నన్ను టార్చర్ పెట్టలేదు? టార్చర్ ఎందుకు పెట్టలేదంటే నువ్వు కూడా ఒక అమ్మాయివి, ఒక ఇంటి నుంచి వచ్చావు కాబట్టి మేము కూడా చాలా హ్యాపీగా చూసుకోవాలి కదా. ఓకేనా? మేము కూడా ఒక ఇంటికి వెళ్ళాం కాబట్టి వాళ్ళు కూడా మమ్మల్ని చాలా హ్యాపీగా చూసుకోవాలని మేము అలానే అనుకుంటున్నాం. ఓకే. సో బయట టార్చర్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తాను? ఆడపడుచులకి మాలాగా ఫ్రెండ్లీగా ఉండమని చెప్తాను. ఓకే. నేను వచ్చి 4 years అయ్యింది కదా, ఈ ఇంటికి వచ్చి 4 years అయింది. సో ఏ ఒక్క రోజు మేము ముగ్గురం ఒక చిన్న విషయం మీద కూడా గొడవ పడలేదంటే మీరు నమ్ముతారా? గొడవ పడ్డామా ఎప్పుడన్నా? అసలు మేము బట్టలు కూడా మార్చుకొని వేసుకుంటాం. అన్ని బట్టలు ఉన్నాయని అనుకోకండి, మేము ముగ్గురం మొత్తం చేంజ్ చేసుకొని వేసుకుంటాం. ఓకే, బ్లాగ్ ని ఎంజాయ్ చేస్తున్నా. బాయ్ చెప్పేసి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ అని చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఆద్యాస్ జర్నీ. బాయ్. అంతా కంప్లీట్ అయ్యాక వీళ్ళు చాలా క్యూట్ గా ఆడుకుంటుంటే నేను వీడియో తీసాను అనమాట. రావుగా పెట్టేస్తా. ఎక్కడ ఓడిపోయా? నేను ఓడిపోలే. కొంచెం ఇంకొంచెం బలం పెట్టండి ఇద్దరు కలిసి. ఏ బలం పెట్టాద్య కొంచెం వంచేసి డాడీ చెయ్యి. నేను ఓడిపోను. నేను ఓడిపోను. నేను ఓడిపోను. నేను ఓడిపోలేదు. అమ్మయ్యా మా పిల్ల వచ్చేసింది. అది ఉంచుకో ఉంచుకో డాడీ చేయించు, డాడీ చేయించు. నేను ఓడిపోలేదు. దా నువ్వు కూడా దా. అమ్మా బంగారు. ఆద్య ఏడుస్తుంది అందుకే ఓడిపోయా.